ఆ సంస్థ పేరు ఏంటి అంటే గనక ఎక్స్ఆర్పి ఓషన్. ఇది మన ఒక ఫైనాన్షియల్ జర్నీని క్లియర్ గా మనకి ఎలా కావాలో అలా మనం మలుచుకోవచ్చు. ఇది గ్లోబల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ అన్నమాట. ఇది నెక్స్ట్ జనరేషన్ డివి ప్లాట్ఫామ్ ద్వారా బిల్డ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ఆర్పి లెడ్జెస్ అన్స్టాపబుల్ గా ఉంటాయి. ఇది ఒక ప్లాట్ఫామే కాదండి, దీనివల్ల మనకి ఏంటి అంటే మన వెల్త్ రివల్యూషన్ కూడా దీని ద్వారా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరికైనా జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి సంస్థకి సంబంధించిన డిస్క్లైమర్ అంతా కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఒకసారి మీరు క్లియర్ గా చదువుకోండి అన్నమాట, ప్రతి ఒక్కరు కూడాను. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క దానికి సంబంధించి ఉంది. సో ఇదంతా కూడా మీరు క్లియర్ గా చదువుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే గనక ఇది ఒక నెక్స్ట్ జనరేషన్స్ గా డిఫీ ప్లాట్ఫామ్ ద్వారా డిజైన్ చేశారు. ఇది ఒక మంచి ఎన్సాన్స్ అన్నమాట. లిక్విడిటీ గ్లోబల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ ద్వారా వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రీమియం లిక్విడిటీ ప్రొవైడర్ చేస్తారు. అండ్ ఎక్స్ఆర్పి ఓషన్ ఎయిమ్స్ అంతా కూడా ఎక్స్పాండ్ చేస్తారు. విత్ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీస్ అందరికీ కూడా ఉపయోగపడేలాగా వరల్డ్ వైడ్ గా దీన్ని మనం యూజ్ చేసేలాగా సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ తో తీసుకొస్తారనమాట. విత్ జీరో గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో వీళ్ళు తీసుకొస్తున్నారు దీన్ని. సో ఇక్కడ ఏంటి అంటే లిక్విడిటీ అక్రాస్ ద బ్రాడర్స్ ప్రోటోకాల్స్ అండ్ యాక్సెస్ క్లాసెస్ నుంచి మనం ఇక్కడ అన్లాక్ చేసుకోవచ్చు. కంపెనీకి సంబంధించిన విషన్ చూస్తే గనక మిషన్ ఏంటి అంటే గనక అందరికీ ఒక ఫ్రిక్షన్ లెస్ బార్డర్ లెస్ అనే దాని ఒక ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ ని వీళ్ళు తయారు చేసి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. విషన్ అయితే గనక లీడింగ్ డీసెంట్రలైజ్డ్ లిక్విడిటీ ఎంజిన్ లాగా అక్రాస్ ద ఎకోసిస్టమ్ వీళ్ళు చేయాలి. దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా గ్లోబల్ ఫైనాన్షియల్ ఇల్యూజన్ ఇవ్వాలి. ఈ సంస్థ ద్వారా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అండ్ మంచి కొత్త టెక్నాలజీస్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు. అంటే ఎక్స్ఆర్పి ట్రాన్స్ ఓషన్ లిక్విడిటీ అనేది జస్ట్ ఫీచర్ కాదండి, ఇది ఒక ప్రోడక్ట్. అండ్ ది పవర్ ఆఫ్ లిక్విడిటీ ప్రొవైడర్స్ చూస్తే గనక ఇక్కడ ఎలా ఉంటాయంటే ట్రాన్సాక్షన్ ఫీ ఉంటుంది. ఇక్కడ ఎల్పీ ఎర్న్స్ రిటర్న్స్ ఉంటాయి. త్రూ ట్రాన్సాక్షన్ ఫీ కలెక్ట్ చేస్తారు ట్రేడ్స్ కోసం అని చెప్పేసి. లిక్విడిటీ ఇన్సెంటివ్స్ ఉంటాయన్నమాట. ఇన్సెంటివ్స్ మనకి లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. మార్కెట్ గ్రోత్ ని బట్టి మనకు బెనిఫిట్స్ అంతా ఓవరాల్ గా ఎలా ఉన్నాయి ఏంటి అని కూడా వీళ్ళు చెప్తారు. వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు గేట్స్ అంతా కూడా స్టెప్ ని ఇన్స్టిట్యూషనల్ వెల్త్ క్రియేషన్ కోసం అని చెప్పేసి. బ్యారియర్స్ ఏంటి అంటే ట్రెడిషనల్ ఎల్పి మోడల్స్ కి మనకి బ్యాంక్స్, హ్యూజ్ ఫండ్స్ అండ్ ఇలైట్ ఇన్వెస్టర్స్ అవన్నీ కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ కాంప్లెక్స్ లో ఆన్ బోర్డింగ్ హై థ్రెషోల్డ్స్ చెక్ చేసుకోవచ్చు. లిమిటెడ్ విజిబిలిటీ ఉందా లేదా లాంగ్ లాక్ చేయాలి అంటే లాంగ్ టర్మ్ లో అది కూడా దీంట్లో చెక్ చేసుకోనమాట. ఇది బ్రేక్ చేస్తుంది ఎక్స్ఆర్పి ట్రాన్స్ ఓషన్ లీడింగ్ రెస్పాన్సిబిలిటీస్ ని. అండ్ షిఫ్ట్ అంతా ఎలా ఉంటుందంటే సెంట్రలైజ్డ్ నుంచి డీసెంట్రలైజ్డ్ కి. మనకి ట్రెడిషనల్ ఫైనాన్షియల్ చూసాము అనుకుంటే కనుక ఇక్కడ మిడిల్ మ్యాన్స్ ఉంటారు, డిలే అవుతుంది, హై ఫీ ఉంటుంది, హిడెన్ కాస్ట్ అంతా ఉంటుంది, రెస్ట్రిక్టెడ్ ఉంటుంది కొన్నిటికి, అండ్ వచ్చేసి స్లోగా ఉంటుంది గ్లోబల్ యాక్సెస్ అంతా. బట్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అయితే గనక ఇన్స్టెంట్ గా పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ట్రాన్సాక్షన్ ఫీజ్ అంతా కూడా చాలా లో కాస్ట్ లో ఉంటుంది. ఇది ప్రతి ఒక్క పార్టిసిపెంట్షన్ కి కూడా ఓపెన్ లో ఉంటుంది, బార్డర్లెస్ గా ఉంటుంది అండ్ రియల్ టైమ్ లో ఉంటుంది. బికాస్ ద వరల్డ్ ఈజ్ మూవింగ్, దాంతో పాటుగా మనం కూడా మూవ్ అయ్యి లీడ్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసామనుకుంటే డెఫీ అంటే ఏంటి అంటే డెఫీ అనేది ఓపెన్ ఫైనాన్షియల్ సిస్టమ్ అన్నమాట. ఎలాంటి ఇంటర్మీడియట్స్ లేకుండా ఉంటాయి. దీన్ని బ్లాక్ చైన్ స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా పవర్ చేస్తారు. ఇక్కడ 100B ప్లస్ సెక్టార్ గ్రోయింగ్ ఉంటుంది ఎక్స్పోటెన్షియల్ కి. పర్మిషన్ లెస్ అండ్ బార్డర్ లెస్ అండ్ ట్రాన్స్పరెంట్ కూడా ఇది మనకి. అండ్ ఇక్కడ షిఫ్ట్ వర్సెస్ ఎక్స్ఆర్పి. షిఫ్ట్ చూసామనుకుంటే కనుక ఓల్డ్ రన్నింగ్ లో ఉంటుంది ఫర్ 52 years. స్లో ఉంటుంది 1 to 5 days. ఎక్స్పెన్సివ్, స్టాండర్డైజ్డ్ అండ్ లిమిటెడ్ ఆపరేషన్స్ ఉంటాయి. బట్ అలా కాకుండా మన ఎక్స్ఆర్పి అయితే ఇది కొత్త బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఉంటుంది. ఫాస్ట్ వచ్చేసి 1500 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ చేయొచ్చు. అండ్ ఫ్రీగా మ్యూచువల్ ఉంటుంది మనకి ఫ్రీగా. అండ్ బార్డర్లెస్ ఉంటుంది, అవైలబుల్ 24/7 ఉంటుంది అనమాట. ద బ్యాటిల్ ఓల్డ్ అయినా సరే డిజిటల్ గా కొత్తగా ఇన్నోవేషన్ వీళ్ళు ఎక్స్ఆర్పి వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ టోటల్ గా మనకి ఇక్కడ టాప్ 3 లో క్రిప్టో కరెన్సీస్ చూస్తే గనక ట్రాన్సాక్షన్ స్పీడ్ ఎంత, స్కాలబిలిటీ ఎంత, ఎనర్జీ ఎఫిషియన్సీ, యూస్ కేస్ అండ్ అడాప్షన్ ఎంత అనేది క్లియర్ గా ఇచ్చారు. అండ్ బిట్ కాయిన్ కానీ, ఎథీరియం కానీ, ఎక్స్ఆర్పి కానీ. బిట్ కాయిన్ కి, ఎథీరియం కి, ఎక్స్ఆర్ కి ఏంటంటే బిట్ కాయిన్ అయితే 10 minutes హై ఫీ ఉంటుంది. అండ్ ఎథీరియం అయితే ఫాస్టర్ గా ఉంటుంది, బట్ హై గ్యాస్ వచ్చేసి ఫీ ఉంటుంది డ్యూరేషన్ కన్సెషన్ లో. బట్ మన ఎక్స్ఆర్పి అయితే గనక ఫాస్ట్ గా ఉంటుంది, 3 to 5 6 ఎక్స్ట్రీమ్లీ లో కాస్ట్ తో ఉంటుంది అనమాట. స్కేబిలిటీ చూస్తే లిమిటెడ్ స్కేబిలిటీ ఉంటుంది దీనికి బిట్ కాయిన్ కి.
అది అండ్ తర్వాత ఎథీరియం అయితే గనక ఓన్లీ 2.0 ఉంటుంది, బట్ స్టిల్ ఫేసెస్ కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి. బట్ మన XRP అయితే హైలీ స్కేలబుల్ 1500 TPS అనేది దీనికి ఉంటుంది అనమాట. సో అలాగే ప్రతిదానికి వాటికి సంబంధించిన ఇక్కడ ఇచ్చారు, ఇది కూడా మీరు చూసుకోండి. అండ్ XRP దీన్ని వచ్చేసి లాంచ్ చేశారు జూన్ 2012 లో. క్రియేట్ చేశారు టు రిప్లేస్ షిఫ్ట్ బ్యాంకింగ్ ని మాత్రమే దీన్ని. అండ్ ఇఫ్ XRP టేక్స్ ఓవర్ మనకి 1% నుంచి షిఫ్ట్ నెట్వర్క్ అనేది XRP వాల్యూ మార్కెట్ కి మైట్ రేజ్ అట్లీస్ట్ $100 కి రేజ్ అవుతుంది అంటారు. ది కరెంట్ ప్రైస్ చూసుకుంటే దీనికి $4 అన్నమాట. అండ్ బ్రాడ్ గార్లింగ్ హౌస్ అని ఆయన ఈ సిఇఓగా ఉంటున్నారు XRP కి. అండ్ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అయినా. అండ్ స్టాచ్యూ అల్డోరిటీ అని ఆయన సిఎల్ఓగా ఉంటున్నారు ఈ సంస్థకి. అండ్ దీని న్యూస్ లో కూడా ఆల్రెడీ దీని పేజ్ వచ్చేసి మనకి ఇచ్చడం జరిగింది. జంపింగ్ సేల్స్ చైనా నేను బై చేస్తే కనుక $40 బిలో ఆఫ్ XRP డాలర్స్ చూస్తే క్రిప్టో స్ట్రాటజీ కింద రిజర్వ్ గా ఉన్నాయి అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ ఓవర్ వ్యూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ ఓషన్ ల్యాబ్ ఇంక్రీజెస్ అనేది మనకి ఇక్కడ ఇన్సూరెన్స్, ఇది వచ్చేసి మనకి లీగల్ గా రిస్ట్రిక్టెడ్ కంపెనీ అన్నమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు దీన్ని చేస్తున్నారు అనమాట. కంపెనీ ఎంత ఆపరేట్ చేస్తున్నారు. 800 కింగ్ స్ట్రీట్ లో వీళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బోత్ XRP ట్రాన్స్కో అండ్ XRP ఓషన్ కి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ పార్ట్నర్షిప్ అండ్ కొలాబరేషన్ చూస్తే గనక CI కమ్యూనిటీ, ఏషియన్ బ్లాక్ చైన్ అసోసియేషన్, సింగపూర్ ఇన్నోవేషన్ సెంటర్, టెక్ XLRA రష్యా, ఇంకా MYBW ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పార్ట్నర్షిప్స్ అండ్ కొలాబరేషన్ లో ఉన్నాయన్నమాట. అండ్ సింగపూర్ ప్రీ లాంచ్ ఈవెంట్ అండ్ మలేషియా బ్లాక్ చైన్ ఈవెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క పిక్ కూడా ఇక్కడ మనకు టైప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సంబంధించిన ఎకో సిస్టమ్ అంతా ఎలా ఉంటుంది అంటే గనక కోర్ లిక్విడిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, డెక్స్ అండ్ స్మార్ట్ ట్రేడింగ్ టూల్స్ ఉంటాయి ఇందులో, సెక్స్ ఇంటిగ్రేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ యాక్సెస్ అనేది మనకి ఇందులో ఉంటుంది. అండ్ క్రాస్ చైన్ లిక్విడిటీ అండ్ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. DAO అండ్ గవర్నెన్స్ లేయర్ ఉంటుంది. అండ్ నావిడ్ స్టేబుల్ కాయిన్ ఉంటుంది. రియల్ వరల్డ్ యాక్సెస్ లేయర్ చూసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ ఫ్యూచర్ ప్రూఫ్ ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ స్టార్ట్ చేయాలి అంటే గనక, అండ్ ట్రాన్స్పరెంట్, ట్రాకబుల్, సెక్యూర్ అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అన్ని ఆడిట్ చేస్తారు బై లీడింగ్ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ ద్వారా. ఫుల్లీ ఆన్ చైన్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు రివ్యూ ఆఫ్ ఇంపాక్ట్ లైఫ్ ద్వారా. AML కంప్లైన్సీని అండర్ XRP ఓషన్స్ ఓవర్ సైట్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి హిడెన్ రిస్క్ లేదు, ఎలాంటి సర్ప్రైజ్ లేదు, ఓన్లీ ఆపర్చునిటీస్ మాత్రమేనమాట. అండ్ XRP ఓషన్ ఎలా వర్క్ చేస్తుందంటే కనెక్టెడ్, డిపాజిట్, పార్టిసిపేట్. ఇది ఎలా చేయాలి, కనెక్ట్ అవ్వాలి అంటే గనక XML వాలెట్ సెక్యూర్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. డిపాజిట్ చేయాలి అంటే XRP లో చేయాలి. పార్టిసిపేట్ చేయాలి అంటే లిక్విడిటీ ప్రొవైడర్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎర్న్ చేయాలి అంటే రిసీవ్ చేయాలి డైలీ రివార్డ్స్ బేస్డ్ ఆన్ ద పూల్ ఫర్ పర్ఫార్మెన్స్ ని బట్టి. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, దాన్ని ట్రాక్ చేసి మేనేజ్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు ఎనీ టైమ్ లో. ఫుల్లీ ట్రాన్స్పరెన్సీ ఇదంతా కూడా మనకి. అండ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ హైలైట్స్ చూస్తే గనక LP రివార్డ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ రివార్డ్స్, లీడర్షిప్ బోనస్, గ్లోబల్ రివార్డ్ పూల్స్, ఎనీ టైప్ పుల్ అవుట్స్ అవి కూడా ఉన్నాయి. జీరో రిస్క్ పాలసీ ఇక్కడ మనకు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ LP రివార్డ్స్ చూస్తే స్టార్ట్ అవుతున్నాయి ఎర్నింగ్స్ అన్ని డైలీ రివార్డ్స్ అప్ టు 0.6%. ఆఫ్టర్ పొజిషనింగ్ అంతా కూడా XRP LP వాలెట్ లో ఉంటుంది. ఇక్కడ మనం డిపాజిట్ చేయాలి అంటే గనక 9 XRP తీసుకుంటే గనక అప్ టు 0.5% దాకా వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు దీన్ని. డిపాజిట్ చేయాలి అంటే 50,000 ప్లస్ XRP ని చేస్తే అప్పుడు 0.6 దాకా కూడా డిపాజిట్ ఎర్నింగ్స్ అనేది వస్తాయి. ఇక్కడ ఏంటి అన్ని రివార్డ్స్ అంతే కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు డైలీ కాంపౌండింగ్ బేసిస్ లో అప్ టు 0.6%. LP రివార్డ్స్ అన్ని కూడా యాడ్ అవుతూ ఉంటాయి డైలీ రివార్డ్ వాలెట్ లోకి. ఆటో పొజిషన్ ని బట్టి జనరేట్ అవుతూ ఉంటాయి కాంపౌండింగ్ రివార్డ్స్ అంతా కూడాను. జీరో రిస్క్ ఎలా ఉంటుంది అంటే మన క్యాపిటల్ ఫుల్ గా ప్రొటెక్ట్ చేస్తారు. ఇక్కడ అంతా కూడా ట్రూగా డీసెంట్రలైజ్ స్టార్ట్ అవుతుంది విత్ ట్రస్ట్ తోటి. నథింగ్ బిల్స్, ఇక్కడ మనకేంటి అంటే ట్రస్ట్ అంతా కూడా క్లియర్ కంట్రోల్ లో ఉండాలి అంటున్నారు. అండ్ ఇది వచ్చి స్టార్ట్ విత్ కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేయొచ్చు. డైలీ రివార్డ్స్ అనేది ఉంటాయి. ఎగ్జిట్ ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే గనక ఇక్కడ బూస్ట్ రివార్డ్స్ అనేది ఉంటాయి అప్ టు 100% దాకా విత్ LP విత్ ఇన్ 4 వీక్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ పర్సంటేజ్ ని బట్టి ఉంటుంది అనమాట. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, 4 వీక్ అని. ఇక్కడ బూస్టర్ పీరియడ్ అంతా కూడా లిమిటెడ్ 4 వీక్స్ డేట్ నుంచి ఇనిషియల్ డిపాజిట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ వీక్ లో 500 XRP ఉంటే 50%, సెకండ్ వీక్ లో 300 XRP ఉంటే 30%,
200 XRP ఉంటే 20%, 100 XRP ఉంటే 10%, అలా టోటల్ డైరెక్ట్స్ అన్ని కూడా రిఫరల్స్ అన్ని కూడా 1000 XRP గా డివైడ్ చేస్తారు. అండ్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ద ఫ్లో ఫ్యూయల్స్ అంత ఎకో సిస్టమ్ లో ఓషన్ ని బట్టి చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ వ్యాలెట్ కూడా ఉంటుంది, దాంట్లో మనం రెడీమ్ చేసుకోవచ్చు, మన ఆటో పొజిషన్ ని కూడా యాక్టివేట్ చేసుకొని క్లిక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం. అండ్ డైనమిక్ కంపోజ్డ్ కమ్యూనిటీ రివార్డ్స్ అంతా కూడా డబుల్ అవుతూ ఉంటాయి, 100% ప్రాఫిట్ బోనస్ అంతా కూడాను. ఇక్కడ టోటల్ గా మనకు 16 టైర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైర్ లో కమ్యూనిటీ వాస్ 12%, సెకండ్ టైర్ లో 10%, థర్డ్ టైర్ లో 7%. వీటికి సెల్ఫ్ డిపాజిట్ 9 ఉంటే సరిపోతుంది, అండ్ కమ్యూనిటీ డిపాజిట్ కూడా 9 XRP ఉంటే సరిపోతుంది వీటికి. అండ్ ఫోర్త్ టైర్ నుంచి మనకు వచ్చి సిక్స్త్ టైర్ దాకా 5%. దీనికి 1500 XRP సెల్ఫ్ డిపాజిట్ ఉండాలి, కమ్యూనిటీ డిపాజిట్ 7500 XRP ఉండాలి. అండ్ సెవెంత్ టైర్ లో 3%, ఎయిత్ టైర్ లో 3%, 9, 10, 7 నుంచి 10 టైర్స్ దాకా 3% మనకి కమ్యూనిటీ రివార్డ్స్ ఉంటాయి. 3000 XRP సెల్ఫ్ డిపాజిట్ ఉంటుంది, లేకపోతే కమ్యూనిటీ డిపాజిట్ వచ్చేసి 15,000 XRP ఉంటుంది అనమాట. అండ్ 11th టైర్ నుంచి 13th టైర్ దాకా 5% ఉంటుంది. దీనికి 4000 XRP సెల్ఫ్ డిపాజిట్ ఉంటుంది, అండ్ 30,000 XRP వచ్చేసి కమ్యూనిటీ డిపాజిట్ ఉంటుంది. అండ్ 14th టైర్ లో 7%, 15th టైర్ లో 10%, 16th టైర్ లో 12% మన కమ్యూనిటీ రివార్డ్స్ ఉంటాయి. దీనికి సెల్ఫ్ డిపాజిట్ 5000 XRP ఉంటుంది, కమ్యూనిటీ డిపాజిట్ వచ్చేసి 50,000 XRP ఉంటుంది. సోషల్ కమ్యూనిటీ రివార్డ్స్ టోటల్ గా 100% ఉంటుంది అనమాట. అన్లాక్ చేయాలంటే 1 నుంచి 16 టైర్స్ సెల్ఫ్ అండ్ కమ్యూనిటీ డిపాజిట్స్ ఉంటాయి. అడిషనల్ గా 5 డైరెక్ట్ రెఫరల్స్ అంతా రిక్వైర్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట, క్వాలిటీ బట్టి. మనం అంతా కమ్యూనికేట్ చేసుకుంటే 7500 XRP ని టోటల్ టీమ్ పొజిషన్ ని బట్టి 1 నుంచి 3 లో అన్లాక్ అవుతాయి టైర్స్, 5 and 6 కోసం అని చెప్పేసి కమ్యూనికేట్ చేస్తారు. 15K, 30K, 50K అని XRP టోటల్ టీమ్ పొజిషన్ ని బట్టి ఫ్రమ్ టైర్స్ 1 నుంచి 5 అన్లాక్ చేస్తారు. 7, 8, 9, 10 నుంచి మనకి రెస్పెక్టివ్ గా ఒక్కొక్కలాగా అన్లాక్ అవుతూ ఉంటుంది. అండ్ కమ్యూనిటీ బూస్ట్ చూస్తే మనకి రివార్డ్స్ అన్ని కూడా ఎలాగా ఉంటాయంటే డైరెక్ట్ డిపాజిట్ 2K XRP ఉంటుంది, కమ్యూనిటీ డిపాజిట్ 10K XRP. అప్పుడు టైర్ 1 లో మనకి 24% బోనస్ ఉంటుంది. డబుల్ ఆఫ్ రివార్డ్ 1 టైర్ ఇది మనకి. డిపాజిట్ వచ్చేసి డైరెక్ట్ డిపాజిట్ 6K XRP అండ్ కమ్యూనిటీ డిపాజిట్ 20K XRP చేస్తే టైర్ 1 లో 24% బోనస్, టైర్ 2 లో 20% బోనస్ ఇస్తారు. డైరెక్ట్ డిపాజిట్ 12K XRP, కమ్యూనిటీ డిపాజిట్ 30K XRP అయితే గనక టైర్ 1 లో 24% బోనస్, టైర్ 2 లో 20%, టైర్ 3 లో 40% ఆఫ్ బోనస్ ఉంటుంది. ఈ కమ్యూనిటీ డిపాజిట్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తారు ఫ్రమ్ ఫస్ట్ 3 టైర్స్ నుంచి. బోనస్ చూస్తే గనక అన్లాక్ అవుతుంది 50% ఆఫ్ కమ్యూనిటీ టోటల్ ఎల్పీ రివార్డ్స్ పై క్వాలిఫైయింగ్ X1 నుంచి X5 దాకా. X1 లో కమ్యూనిటీ డిపాజిట్ వచ్చేసి XRP 30,000 ఉంటుంది, XRP 1500 సెల్ఫ్ డిపాజిట్ ఉంటుంది. X2 కి 25% మనకి కమిషన్ ఉంటుంది, కాబట్టి కమ్యూనిటీ డిపాజిట్ XRP 1,20,000 చేయాల్సి ఉంటుంది. అప్పుడు XRP సెల్ఫ్ డిపాజిట్ 3,000 ఉంటుంది. సో అలాగే 1 by 1 మనం చేసుకుంటూ వెళ్ళాలి. మాక్సిమం 33% రిక్వైర్డ్ అవుతుంది కమ్యూనిటీ డిపాజిట్ అంతా కూడా కౌంట్ చేస్తారు ఫ్రమ్ సింగిల్ వింగ్ నుంచి. ద బోనస్ అంతా కూడా క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది డిఫరెన్షియల్ బేసిస్ నుంచి. మనం ఈజీగా ఎర్న్ చేసుకో బోనస్ అన్లిమిటెడ్ డెప్త్ దాకా విత్ ఇన్ ద ఎంటైర్ కమ్యూనిటీ నుంచి. అండ్ బోనస్ చూస్తే గనక X1 లో 20%, దానికి వచ్చేసి సెల్ఫ్ గా 1500 ప్లస్ కమ్యూనిటీకి 3K XRP ఉండాలి. X2 లో వచ్చేసి 25%, దీనికి 3x1 లో డిఫరెంట్ వింగ్స్ ఉండాలి. X3 కి 30%, 3x2 లో 3 డిఫరెంట్ వింగ్స్ ఉండాలి ఇక్కడ కూడాను. X4 లో 40%, 3 డిఫరెంట్ వింగ్స్. X5 లో 50%, 3 డిఫరెంట్ వింగ్స్ ఉండాలి. సెల్ఫ్ డిపాజిట్ 1500 సరిపోతుంది అనమాట క్వాలిటీకి అప్ టు మనకి X5 దాకా. నెక్స్ట్ బికమ్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే X బోనస్ కి X2 నుంచి X5 దాకా అపాన్ ఫుల్ఫిల్ అవుతూ ఉండాలి. ఎనీ వన్ ఆఫ్ ద బోత్ స్లైడ్ లో క్రైటీరియా ఉంటుంది, ఇక్కడ కట్ అవుతారు. పవర్ చూస్తే అన్లాక్ ఎక్స్ట్రా ఎర్నింగ్స్ అన్ని కూడా ఎవ్రీ టైమ్ కమ్యూనిటీ మెంబర్ ని బట్టి మ్యాచెస్ అవుతూ ఉంటాయి. పొజిషన్ X1 నుంచి X5 కి మనకి 7% ఆఫ్ ద బోనస్ రిసీవ్ అవుతుంది. సో ఎలాగా ఏంటి అనేది ఇక్కడ మీరు క్లియర్ గా ఇక్కడ మీరు చార్ట్ చూసుకుంటే తెలిసిపోతుంది. మనకి టోటల్ జనరేషన్ బోనస్ అంతా కూడా 21% ఉంది, 7% ప్లస్ 7% ప్లస్ 7% అని. ఒక్కొక్క 3% దీంట్లో ఎంటర్ అవుతున్నారు అంటే విత్ సింగిల్ వింగ్ నుంచి మనకి వాళ్ళ కమ్యూనిటీని రీచ్ అయితే సేమ్ పొజిషన్ హ్యాస్ మనలాగానే రీచ్ అవుతారు. పవర్ అంతా కూడా ఇక్కడ ఎలాగా ఏంటి అని ఇవ్వడం జరిగింది. X5 నుంచి 7%, ఒక్కొక్కరి నుంచి ఇక్కడ మెంబర్స్ జాయిన్ అవుతున్న కొద్దీ మనకి ఇక్కడ పవర్ అనేది పర్సంటేజ్ ద్వారా పెరుగుతూ వస్తుంది.
అన్లాక్ చేయాలంటే ఎక్స్మెన్ గ్లోబల్ రివార్డ్స్ వచ్చేసి ఒక 3 మెంబర్స్ జాయిన్ అయితే కనుక మనకి 5x5 కింద మనకి ఇక్కడ టీం అంతా కూడా ఉంటుంది. టోటల్ గా 10% గ్లోబల్ గా ఉంటుంది. ఇక్కడ 3x5 అయితే సపరేట్ వింగ్స్ తో టీం ఉంటుంది. అప్పుడు మనకి ఎక్స్మెన్ అనే రివార్డ్ ఇస్తారు, విచ్ ఇస్ 10% లో ప్రాజెక్ట్స్ గ్లోబల్ గా ఎల్పీ రివార్డ్స్ ఉంటాయి. దీనికి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ద ఎంటైర్ అప్లికేట్ ప్రోగ్రామ్ అంతా కూడా ఆపరేట్ చేస్తారు రిపిల్ లో. అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి, పేయిన్స్ కానీ పేఅవుట్స్ కానీ అన్ని కూడా స్ట్రిక్ట్లీ గా క్యాలిక్యులేట్ అవుతున్నాయి ఎక్స్ఆర్పి లో. ఇక్కడ ఎలాంటి వాల్యూస్ బేస్ ఆన్ యూఎస్డిటీ ఆర్ అదర్ ఫైట్ కరెన్సీ ద్వారా. రెడీమ్ ఫెసిలిటీ ఉంది, 24/7 మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎల్పీ బూస్టర్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంది, ఇది అవైలబుల్ అవుతుంది విత్ ఇన్ ద ఫస్ట్ 30 days. ఆఫ్టర్ తర్వాత మనకి ఫస్ట్ సెల్ఫ్ పొజిషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఫీచర్ అనేది అవైలబుల్ అవ్వదు. ఎక్స్ బోనస్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఉంది. క్వాలిటీ వచ్చేసి ఎక్స్ బోనస్ X1 నుంచి X5 దాకా ఉంటుంది. మాక్సిమం 33% రిక్వైర్డ్ కమ్యూనిటీ కావాలి. డిపాజిట్ అంతా కూడా కౌంట్ అవుతుంది ఫ్రమ్ సింగిల్ వింగ్. జీరో రిస్క్ పాలసీ, ఇక్కడ మనకి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. 100% ఫండ్స్ అంతా రికవర్ అవుతూనే ఉంటాయి అండ్ డియాక్టివేట్ అవుతూనే ఉంటాయి. రిస్క్ ప్రొటెక్షన్ ఏదా ఉంది అంటే ఎకో సిస్టమ్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. మనకి 100% డిపాజిట్ అంతా కూడా రిసీవ్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ కానీ ఎలాంటి డిడక్షన్స్ కానీ లేవు. ఓన్లీ 10% కాంట్రిబ్యూషన్ వచ్చేసి అప్లికేబుల్ అవుతుంది. అండ్ సైలెంట్ ఫీచర్స్ చూస్తే కన్నా వన్ ఆఫ్ ద కైండ్ ఎల్పీ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది ఎక్స్ఆర్పి లెడ్జర్ మీద. అప్లికేట్ ప్రోగ్రామ్ ఎర్నింగ్ డిస్ట్రిబ్యూషన్ ని బట్టి, నేటివ్ కరెన్సీని బట్టి, కమ్యూనిటీ రివార్డ్స్ అండ్ డైనమిక్ కంపోజిషన్స్ అన్ని కూడా మనకి అన్లిమిటెడ్ డెప్త్ దాకా ఈ కమ్యూనిటీలో ఉన్నాయి. ఈక్యూ బూస్టర్ ఇన్కమ్స్ అంతా కూడా 100% సెల్ఫ్ ఎల్పీ పొజిషన్ ని బట్టి ఉంటాయి. మన కమ్యూనిటీని డబుల్ రివార్డ్స్ చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి 3 times కి వితౌట్ ఎనీ టైం కన్సిస్టెంటీ ఉండకుండా చేయాల్సి ఉంటుంది రివార్డ్స్ కి. ఎక్స్ బోనస్ ఎనేబుల్ అవుతుంది రివార్డ్ అప్ టు 50% అండ్ ఎంటైర్ కమ్యూనిటీకి అన్లిమిటెడ్ డెప్త్ దాకా ఆన్ చేసుకోవచ్చు. ఎక్స్పవర్ అనేది ఫస్ట్ వచ్చేసి మనకి కైండ్ రివార్డ్ అన్నమాట. అది వచ్చేసి ఎర్నింగ్ ని ఫ్రమ్ మల్టీ జనరేషన్ నుంచి ఆన్ చేసుకోవడానికి, సేమ్ పొజిషన్ ని అచీవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎలాంటి టైం లిమిట్ లేదు, ఎలాంటి కంట్రోల్ ప్రాజెక్ట్స్ ఓనర్స్ అలాంటివి ఏం లేవు. మాక్సిమం టైం లిమిట్ రీచింగ్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ అది కూడా ఏమీ లేదు. ఇక్కడ మనకి జీరో డాట్ పొజిషనింగ్ రివార్డ్స్ అంతా కూడా బిగేన్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ ద డూయింగ్ ఎవ్రీ డే. రివార్డ్స్ అంతా కూడా రెడీమ్ చేసుకోవచ్చు ఎనీ టైం, అది ఎంటైర్లీ మన కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ 0% రిస్క్ పాలసీ, ఇక్కడ మన క్యాపిటల్ అమౌంట్ ని మనం ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా చూసుకోవచ్చు, మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎల్పీ ప్రాజెక్ట్స్ అంతా బ్యాక్ చేస్తారు హ్యూజ్ డెఫీ ఎకో సిస్టమ్ హెన్ సస్టైనబుల్ ద్వారా. ఫస్ట్ టైం ఇన్స్టిట్యూషనల్ ఎల్పీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఓపెన్ చేశారు విత్ మాసెస్ తోటి, ఎలాంటి థర్షోల్డ్ హ్యూజ్ లేకుండా. జీరో లాక్స్ అనేది ఉన్నాయి ఐఎన్సి ఎక్స్పీ. ఇక్కడ వచ్చేసి మనకి ఓషన్ లాక్స్ ఉంటాయి, యాక్సెస్ రిమైన్ అవుతాయి ఫ్లెక్సిబుల్ అండ్ లిక్విడ్ కి. ఎక్స్ఆర్పి ఓషన్ డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది విత్ ఎక్స్మాన్ వాలెట్ ద్వారా. ఇది వచ్చేసి కంప్లీట్ గా సెక్యూర్ డీసెంట్రలైజ్డ్ వాలెట్. ఇక్కడ ఎలాంటి డెమ్ చార్జెస్ అనేవి లేవు క్లామింగ్ మన క్యాపిటల్ కోసం అని చెప్పేసి. సో వీళ్ళు స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా స్టెప్ 1 లో మనకు వచ్చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ ఎక్స్ఆర్పి ఓషన్ ఎల్పీ అమౌంట్ ని. మన వాలెట్ ని రిపిల్ తో కనెక్ట్ చేయాలి అండ్ డిపాజిట్ చేయాలి ఎక్స్ఆర్పి. అప్పుడు అంతేనండి, మనం ఆటోమేటిక్ గా ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత రిఫర్ చేయడం వల్ల మన నెట్వర్క్ ని మనం పెంచుకోవచ్చు అనమాట. సో నేను చెప్పిన వివరాలన్నీ కూడా మీకు బాగా అర్థమైన ఆశిస్తానండి. మీకు ఇంకేం డీటెయిల్స్ కావాలి అనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, లేకపోతే కంపెనీ వెబ్సైట్ www.xrpocean.com అనే దానికి వెళ్ళి మీరు అన్ని క్లియర్ గా చెక్ చేసుకొని అందరూ ఇక్కడ జాయిన్ అయ్యి ఒక పెద్ద ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు, ధన్యవాదాలు.